గైస్ ఇంతకుముందు వీడియోలో మనం ఇంటీజర్స్ మీద అప్లై చేసాం కదా, అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ అని. ఇప్పుడు ఫ్లోట్స్ మీద అప్లై చేద్దాం గైస్. కామన్ సెన్స్ గైస్. ఫ్లోట్ వాల్యూస్ అంటే ఏమి? ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకుందాం 4.23 సమ్ ఏదైనా పర్లా, సమ్ నెంబర్స్ 5.67 1.23 ఒక 3 నెంబర్స్ చాలండి. ఇప్పుడు నేను దీన్ని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయమంటే ఎలా చేస్తారు చెప్పండి? సేమ్ లోయెస్ట్ వాల్యూ ఏది ఇక్కడ 1.23 అండ్ దెన్ నెక్స్ట్ వాల్యూ ఏది 4.23 అండ్ దెన్ నెక్స్ట్ హైయెస్ట్ వాల్యూ 5.67. సో అంటే మనకి అవుట్పుట్లో ఇలాగ వస్తుంది, అవునా? సేమ్ దీన్ని మీరు డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయమంటే ఏం చేస్తారు? సారీ, ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఫస్ట్ హైయెస్ట్ వాల్యూ వస్తుంది. హైయెస్ట్ వాల్యూ ఏది 5.67 అండ్ దెన్ వచ్చే వాల్యూ మనకి 4.23 అండ్ దెన్ వాల్యూ 1.23. అంతేనా? సేమ్ అంతే గైస్. ఫ్లోట్ వాల్యూస్ ఇలాగ మీరు రీఅరేంజ్ చేస్తారు. సో దీనికి కూడా ఒక టేబుల్ ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టుకున్నా, ఐ మీన్ వాల్యూస్ నోట్ చేసుకున్నాను. ఎక్కడ అది? సో ఇది కాపీ చేస్తున్నా, పేస్ట్ చేస్తున్నా. సో దీన్ని ఇంకా నేను క్రియేట్ చేయలేదు, జస్ట్ లైన్స్ రాశాను అంతే. ఇదంతా సెలెక్ట్ చేసి రన్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి మనకి అవుట్పుట్లో ఇలా ఉన్నాయి కొన్ని వాల్యూస్, ఓకేనా? సో ఇప్పుడు చూడండి నేను అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ పర్ఫామ్ చేస్తా. ఏం చేయాలి గైస్? ఫస్ట్ ఇలా సెలెక్ట్ కమాండ్ రాసేస్తామా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఇక్కడ F2 అని. దీని పక్కన ఏమి ఇవ్వాలి నేను? ఆర్డర్ బై అని ఇవ్వాలి. ఆర్డర్ స్పేస్ బై, ఆర్డర్కి బైకి స్పేస్ ఉండాలి. అండ్ దెన్ నేను ఏ కాలంని వాల్యూస్ నేను అరేంజ్ చేయాలనుకుంటున్నా, ఇక్కడ ఏ కాలం. సో నేను ఇక్కడ ఓన్లీ ఏ అని పెడుతున్నా. అండ్ దెన్ ఇప్పుడు నేను అసెండింగ్ ఆర్డర్ అంటే నాకు ఇక్కడ వర్డ్ ఏముంది? ఏఎస్సి అని ఉంది. సో ఏఎస్సి అని ఇచ్చి సెమీకోలన్ ఇస్తున్నా. సో ఇప్పుడు చూడండి దీన్ని మొత్తాన్ని సెలెక్ట్ చేసి రన్ చేశా. సో మనకు అన్ని వాల్యూస్ ఎలా ఉన్నాయి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. స్మాలెస్ట్తో స్టార్ట్ అయ్యి హైయెస్ట్తో ఎండ్ అయింది. 1.752 4 7 8 ఫస్ట్ వాల్యూస్ అబ్జర్వ్ చేయండి. స్మాలెస్ట్ వాల్యూతో స్టార్ట్ అయ్యి హైయెస్ట్లో ఎండ్ అయింది, అవునా? సో అసెండింగ్ ఆర్డర్ అనేది వర్క్ అవుతుంది. సేమ్ డిసెండింగ్ ఆర్డర్ కూడా పర్ఫామ్ చేద్దాం దీని మీద. సో ఏఎస్సి తీసేసి డిఈఎస్సి అని పెడతాం. అప్పుడు ఏమవుతాయి? ఇంతకుముందు వచ్చిన వాల్యూస్ అన్ని రివర్స్తో వస్తాయి. అంటే ఇలాగ హైయెస్ట్ వాల్యూస్తో స్టార్ట్ అవుతాయి. 8.25 ఇలా స్టార్ట్ అయ్యి మనకి లాస్ట్లో లోయెస్ట్ వాల్యూ వస్తుంది, ఓకేనా? సో ఇలాగ మనము ఫ్లోట్ మీద అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ పర్ఫామ్ చేస్తాం గైస్. యా.